ఇవాళ రోజు నేను 36 years అప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను 52+. ఒక్క సింగిల్ మెడిసిన్ లేదు నాకు. అయితే చాలా మంది ఇప్పుడు కొంతమంది గబుక్కున తొందరగా బరువు తగ్గిపోవాలని వస్తారు, తొందరగా రిజల్ట్ రావాలనే దీంతో వస్తారు కదా. అప్పుడు మీరు ఎట్లా వాళ్ళ నీడ్స్ ఎట్లా అంటే శోభ అలా నాకు చాలా స్టూడెంట్స్ పోయారు. చాలా మంది వాళ్ళు లోపల కాలు పెడుతూనే వెయిట్ లాస్ ఎంత ఇస్తారంటారు. నేను మొహమాటం లేకుండా ఇవ్వనని చెప్తా. హౌస్ వైఫ్స్ కి కన్వీనియంట్ గా పెట్టాను నేను, అందుకనే నీకు అందిన ఫలాలు మిగతా వాళ్ళు కూడా ఆ బెనిఫిట్స్ పొందాలి. కరెక్ట్, ముఖ్యంగా హౌస్ వైఫ్స్. కరెక్ట్. సో అది నేను మార్నింగ్ 8 నుంచి అట్లా ఏం పెట్టలేదు. వీక్లీ 2-3 క్లాసెస్ ఉంటాయి. మేడం ఇవాళ మా అత్తగారు బాగలేదు, లేకపోతే ఏదన్నా బాగలేదు అంటే క్లాస్ని నెక్స్ట్ అలాగా స్ట్రిక్ట్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అస్సలు పెట్టను. అమృతవర్షిణి అంటే అమృతం కురిపించేది అని. ఈ అమృతవర్షిణి సెంటర్ కూడా నిజంగానే చాలా జీవితాల్లో అమృతం కురిపిస్తోంది. దీన్ని స్థాపించింది రాజేశ్వరి. అమృతవర్షిణి అని ఎంతో చక్కటి పేరు పెట్టి ఎంతో చక్కగా తీర్చిదిద్ది పరిసరాలతో సహా ఎంతోమందికో స్ఫూర్తినిస్తున్న రాజేశ్వరి అమృతవర్షిణిని చూసి ఎన్నో విషయాలు తెలుసుకుందాం ఇవాళ. హాయ్ రాజీ. హాయ్ శోభ. చాలా బాగుంది మీ అమృతవర్షిణి. థ్యాంక్ యూ. బయట లోపల కూడా చాలా బాగుంది. ఏంటి సర్ప్రైజ్ విజిట్? ఇవాళ నేను ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్కమ్ టు అమృతవర్షిణి. థ్యాంక్ యూ. ఎంత బాగుందో బయట కూడా గ్రీన్ గా అంతా పచ్చని చెట్లు అవి చూసావా? డెకరేషన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బయట కూర్చొని మాట్లాడుకుందామా? తప్పకుండా. నీ బయోడేటా ప్రకారం నువ్వు నాకు ఇచ్చిన వివరాల ప్రకారం నేను నీ లైఫ్ని ఒక 4 parts కింద మనం మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. నీ చిన్నతనం, పెళ్ళి తర్వాత, యోగాకి ముందు, యోగా తర్వాత, వీటిల్లో ఆ 4 నీకు ఏ పార్ట్ ఎక్కువ ఇష్టం? 4 నాకు ప్రస్తుతం ఉన్న స్టేట్ యోగా తర్వాత ఈ స్టేజ్ ఆఫ్ లైఫే నాకు చాలా ఇష్టం, నచ్చింది. ఓకే, అయితే మనం నీ చిన్నతనంలోకి వెళ్దాము. ఎక్కడ నువ్వు పుట్టింది పెరిగింది ఇదంతా ఎక్కడ? పుట్టింది హైదరాబాద్లోనే, కానీ మా నాన్నగారు హెచ్ఎల్లో జాబ్ చేసేవారు. ఆ ఉద్యోగరీత్యా కాన్పూర్ తర్వాత బెంగళూరు పుట్టి పెరిగాను. అంటే నేను అక్కడ పెరిగాను. సో తర్వాత నేను 8లో ఉన్నప్పుడు నాన్నగారు పోయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాము. సో ఎడ్యుకేషన్ అంటే మిగతాది ఇంటర్మీడియట్ అదంతా అక్కడ చేసాము. సో ఆ ట్రాన్సిషన్ అనేది కొంత కష్టం కదా. చైల్డ్హుడ్లోనే ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన ట్రామా, అంత ఒక విషాదాన్ని ఎదుర్కొన్నావు కదా. దాన్ని ఎట్లా దాంట్లోంచి బయటకు వచ్చావు? దాంట్లోంచి బయటకంటే అప్పుడు తెలియదు శోభ నాకు. ఇప్పుడు ఎలాగైతే మెంటల్ హెల్త్ ఇవన్నీ అవేర్నెస్ ఉందో అప్పుడు అసలు లేదు. సో నేను, మా మదరు, మా అక్క ఇలా మేము ముగ్గురం ఉండేవాళ్ళం. కొంత సపోర్ట్ మేనమామలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చేది, కానీ పర్టికులర్గా నేను వాట్ ఐమ్ ఐ గోయింగ్ త్రూ, నాకు ఏదైనా కావాలా హెల్ప్ అలా అడిగిన వాళ్ళు లేరు. సో అప్పుడు కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉండేవాళ్ళం మనం. సో కష్టం వచ్చినా కూడా తట్టుకోవడం, మళ్ళీ నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళటము. గాయం అయితే ఉంది మనసులో. గాయం తప్పకుండా ఉంది, ఎందుకంటే ఫాదర్ లేని లోటు చాలా కష్టంగా ఉండేది. కొంచెం మ్యారేజ్ అప్పుడు కానీ సంబంధాలు ఎత్తుకడానికి కానీ అలాంటప్పుడు ఒక ఫాదర్ ఫిగర్ లేరన్న లోటు చాలా బాగా తెలిసింది. మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్ వెన్ ఐ వాజ్ లైక్ 27-28 years, అరౌండ్ 97లో. అంటే అప్పుడు దాకా ఏదైనా జాబ్ అట్లా ఏమైనా చేసా? ఏదో చిన్నగా టైంపాస్ కోసం ఏదో జాబ్ చేశాను, బట్ పెద్ద అది నేనేమి ఫ్యామిలీలో దాన్ని ఇల్లు నడపడానికి అది కాంట్రిబ్యూట్ అయితే చేయలేదు. అది ఓకే. అంటే పెళ్ళి ఆ విషయాల్లో మీ ఇంట్లో నీకు పూర్తి ఫ్రీడమ్ ఉందా, లేకపోతే నువ్వు ఎటువంటి ఏదైనా ఒత్తిడి అట్లా అయ్యి అలా ఏదైనా చేసుకోవాల్సి వచ్చిందా?
ఈ విషయంలో నేనేం చెప్పాలంటే మా మదర్, ఆవిడ పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు, 8th క్లాస్ వరకే చదువుకున్నారు. బట్ ఆవిడ చాలా క్లారిటీతో ఉండేవాళ్ళు. మా పిల్లలకి నచ్చితేనే, ఎందుకంటే ఫాదర్ లేరు కదా, సో ఏదైనా సంబంధం తీసుకొచ్చి ఇది చేసేసుకోండి అలా అనకుండా, ఇంట్లో అదర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయికి నచ్చి మా అమ్మాయి ఓకే అంటేనే అప్పుడు నేను ఓకే చేస్తానని, ఆ విధంగా చూస్తే షీ వాజ్ లిటిల్ ఫార్వర్డ్ థింకింగ్. అలా నాకు కానీ మా సిస్టర్కి కానీ మాకిద్దరికి నచ్చిన సంబంధమే చేశారు ఆవిడ. ఓన్లీ వెన్ వీ సెడ్ ఓకే ఆవిడ చేశారు. అది పెళ్ళి తర్వాత మీ లైఫ్లో మళ్ళీ ఏదైనా మార్పులు అట్లా ఏమైనా వచ్చాయా? మా పుట్టింట్లో ఎక్సర్సైజు, హెల్త్ కేర్ ఇలాంటి విషయాలు లేవు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు అనమాట, యోగాకి వెళ్తున్నావు అనమాట. అది ఇట్ వాజ్ వీఆర్ లేబుల్డ్ లైక్ దట్. ఏదైనా ప్రాబ్లం ఉందా, రోజు యోగా చేస్తున్నావు లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తున్నావు అని సేపు తినటం, పడుకోవడం, తిరగటం తప్ప. సో మా మ్యారేజ్ అయిన తర్వాత నేను చూసింది ఏంటంటే, మా హస్బెండ్ రోజు మార్నింగ్ కొంచెం స్ట్రెచెస్ చేసుకునేవాళ్ళు, సింపుల్గా కొన్ని చేసేవాళ్ళు, కంపల్సరీ వాకింగ్ చేసేవాళ్ళు. అసలు మా కాలనీ వాళ్ళైతే మా వారిని చూసి టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటారు. పర్ఫెక్ట్ ఒక టైం, ఆ టైంకే వాకింగ్కి వెళ్తారు. ఆయన చూసిన తర్వాత నాకు కొంత అనిపించింది, కానీ నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశానంటే, మా అమ్మగారు 140 kgs అయ్యి లావ్ అయిపోయి చాలా బాధపడ్డారు. టువర్డ్స్ ఎండ్ ఆవిడ పడుకొని తినేవారు, పడుకొనే ఉండేవాళ్ళు. నాకు యాజ్ ఏ కేర్ టేకర్ చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్నంత హెల్త్ ఫెసిలిటీ కేర్ టేకర్ డబ్బులు ఇచ్చినా రాలేదు. సో నాకు ఎప్పుడు నేను మా పిల్లలు, మా ఫ్యామిలీ ఇవి చూసుకుంటూ, మా మదర్ వాజ్ వన్ ఆఫ్ ద పార్ట్ వేర్ ఐ హ్యాడ్ టు అలాట్ సమ్ టైమ్. ఆవిడకి కొంత నాకు ఇంకా నేను బజార్ వెళ్ళాలి, ఏదైనా పని చేసుకోవాలంటే కూడా నాకు అదొక బందిలాగా ఉండేది. ఓకే. సో ఆవిడ పోయిన తర్వాత నాకు ఒక చిన్న రియలైజేషన్ లాగా వచ్చింది, నేను కూడా ఇలా ఎక్సర్సైజ్ చేయకుండా డిసిప్లిన్గా ఉండకపోతే నా ఫ్యూచర్ కూడా ఇదే. నేను కూడా ఇప్పుడు అమ్మకైతే నేనున్నాను, నాకెవరు చూసుకుంటారు? చాలా మంది ఆడవాళ్ళు అంతేనేమో కదా రాజీ. చాలా లైఫ్ ఇంతే, భర్త పిల్లలు ఇదే లోకం, మనకంటూ ఒక లైఫ్ అవసరం లేదేమో చెప్తే కూడా చాలా మంది కొట్టి పాడేస్తారు. ఎవరికి మేము బాగానే ఉన్నాం కదా లైఫ్ లో అని చెప్పి. కరెక్ట్. ఇప్పుడు నా దగ్గరికి ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఇదంతా కొంచెం బాగా ప్రచారం అయిన తర్వాత 50 years 60 years వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు అడుగుతారు, మేడం ఓకేనా అండి ఇప్పుడు యోగాకి రావచ్చా అంటే, నేను అదే చెప్తా, మీకు హెల్త్ బాగుంది అనుకోండి, యోగానో ఎక్సర్సైజో, నేను యోగాని కూడా అంటలే, వాకింగ్ చేయండి, యోగా ఇంకేదైనా జిమ్ అది చేసుకోండి. హెల్త్ బాగలేదనుకోండి, అసలు చాయిస్ లేదు మీకు, మీరు చెయ్యాల్సిందే. ఇప్పుడు కూడా మీరు శ్రద్ధ ఎందుకంటే నాకు మా మదర్ పోయిన నాటికి ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది, ఇరిటబుల్ బౌల్ ఉండేది, ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చేది, లో బ్యాక్ పెయిన్, షయాటికా పెయిన్ ఉండేది, వర్టిగో ఉండేది, ఇంకో పెద్ద లిస్ట్ అనమాట. అప్పటికే జీవితంలో డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహము, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నేను బాక్స్ చేయలేను అనేదాన్ని, మా పిల్లలకి ఏం చేసి పెట్టేదాన్ని కాదు. సో మనం ఒక సెంట్రల్ పిల్లర్ లాగా కదా ఇంట్లో, మనమే అలా అయిపోతే ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఎప్పుడైతే నేను యోగాలోకి వచ్చానో అన్ని ప్రాబ్లమ్స్ పోయినాయి నాకు. ఇప్పుడు ఒక్క మెడిసిన్ కూడా లేదు. ఇవాళ రోజు నేను 36 years అప్పుడు స్టార్ట్ చేశాను, ఇప్పుడు నేను 52+. ఒక్క సింగిల్ మెడిసిన్ లేదు నాకు. అది అంటే యోగాలోకి ఎట్లా వచ్చావు మరి? ఎవరు నిన్ను యోగా చేయమని ఎంకరేజ్ చేశారు? ఏదో కొంతమంది చేస్తున్నారు కానీ ఇంత పాపులర్ కాదు. సో నువ్వు ఎందుకు టీచర్ ట్రైనింగ్ చేసి నలుగురికి హెల్ప్ చేయకూడదు అన్నారు. నా ఛాలెంజ్ అప్పుడు ఏంటంటే, నాకు 2 పిల్లలు, చిన్నవాడు 4 ఏళ్ళు, పెద్దవాడు 8 ఏళ్ళు. వాళ్ళని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళగలను? కష్టము. నేను ఐ కాంట్ ఫోర్గో మై రెస్పాన్సిబిలిటీ. నా బాధ్యతలు కూడా నేను ఇది చేయలేను కదా. అత్తగారు ఉన్నారు. సో ఊరికే శ్రీనగర్ కాలనీలో వెళ్తూ ఉంటే అక్కడ దగ్గరలో ఒక యోగా సెంటర్ కనిపించింది. 6 months ట్రైనింగ్ అన్నారు. మార్నింగ్ 11 to 1. సో పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి, వాడు ప్లే స్కూలు, చిన్నవాడు వెళ్ళి వచ్చేటప్పటికి నాది అయిపోయేది. చాలా కన్వీనియంట్. అందుకనే శోభ ఇప్పుడు నేను కూడా టీచర్ ట్రైనింగ్ పెట్టాను. హౌస్ వైఫ్స్కి కన్వీనియంట్గా పెట్టాను నేను. అందుకనే నీకు అందిన ఫలాలు మిగతా వాళ్ళు కూడా ఆ బెనిఫిట్స్ పొందాలి. కరెక్ట్. ముఖ్యంగా హౌస్ వైఫ్స్. కరెక్ట్. ఆ యోగా వాళ్ళకి ఒక అద్భుతమైన ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తావు నువ్వు. ఆ ఐడియా ఎందుకు వచ్చింది?
ఐడియా ఎందుకు వచ్చిందంటే శోభ, ఇప్పుడు మీరు చూసినట్టయితే నా స్టూడియో ఇండిపెండెంట్ హౌస్. ఓకే. ఒక ప్రేక్షకులు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. 3 వైపులా రోడ్డు ఉంటుంది. నాకంటూ ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ అలా ఏమీ లేదు. ఎప్పుడైతే నేను యోగా ఇవన్నీ స్టార్ట్ చేశానో నాకంటూ ఒక కుటుంబం, ఇప్పుడు ఆ కుటుంబంలో మోర్ దెన్ 200 మెంబర్స్ ఉన్నారు. సో ఏడాదికి ఒక్కసారి కుటుంబం అంతా కలిసి భోజనం చేసి ఇంటరాక్ట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఇప్పుడు నాకు ఫ్యామిలీ లేదనిపిస్తుంది. నాది వసుదైక కుటుంబం లాగా ఈ 150-200 మెంబర్స్ కుటుంబం అంటే ఇప్పుడు నాకు మా పిల్లలు అదే అన్నారు, అమ్మ మా మ్యారేజెస్ అయితే నువ్వు చూసుకో ఎంత పెద్ద హాల్ బుక్ చేయాలి. ఎందుకంటే నాకు అందరూ ఇంపార్టెంటే. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ నౌ. ఆ కన్సర్న్తోనే ఉంటాను నేను ఎప్పుడు. సో ఆ రోజు లంచ్ చేస్తాము, కాన్వకేషన్ చేస్తాము, సర్టిఫికేషన్ చేస్తాము. అందరూ 6 AM బ్యాచ్ వాళ్ళు 10 AM వాళ్ళతో, 6 AM 10 AM వాళ్ళు కలిసి మ్యూజిక్ గ్రూప్తో ఇలా అందరూ ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుకొని కాసేపు సరదాగా స్పెండ్ చేసుకొని ఇంటికి వెళ్తాం. అంటే యోగానే కాకుండా ఇంకా నువ్వు మ్యూజిక్, చాంటింగ్ కూడా వెళ్ళావు కదా, అది అంటే పర్టిక్యులర్ ఎనీ రీజన్? అది నేను యాక్చువల్లీ యోగా చెప్పి హడావిడిగా వీక్లీ 1 or 2 days హడావిడిగా పరిగెత్తేదాన్ని. అయితే మేడం మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగేవాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నా అడిగితే నేను ఇట్లా సంగీతం నేర్చుకున్నా అంటే, మేడం మరి మాకు నేర్పించరా అని అడిగారు. సరే మా మ్యూజిక్ టీచర్ని వెళ్ళి అడిగితే, అమ్మ ఇంతమందికి నేను ఇండివిజువల్ క్లాస్ చెప్పలేను, నీకు హాల్ ఉంది కాబట్టి నువ్వు అడుగు ఎంతమంది వస్తారు ఏంటి, నేనే అక్కడికి వచ్చి చెప్తా అన్నారు. టచ్వుడ్ గాడ్స్ గ్రేస్ ఇప్పుడు మన దగ్గర మ్యూజిక్ గ్రూప్లో 40 మెంబర్స్ ఉన్నారు. మేడమే ఇక్కడికి వచ్చి నేర్పిస్తారు. అంటే బేసిక్ సరిగమలు ఉండవు కానీ హౌస్ వైఫ్స్కి పాడుకోవడానికి ఒక పాట, సింపుల్ పాట నేర్పిస్తే, అలాగే మేము ఎంత గ్రో అయ్యామంటే మేము ఇప్పుడు మేడం దగ్గర సౌందర్య లహరి అని, శివానంద లహరి, ఆనంద లహరి, ప్రస్తుతం మూక పంచశతి అని నేర్చుకుంటున్నాం. ఇవన్నీ నేర్చుకొని మేము ఏం చేస్తామంటే రకరకాల గుళ్ళకి వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఇప్పుడు దసరాలు వస్తున్నాయి, ఆ గుళ్ళకి వెళ్ళి మేము చక్కగా చాంటింగ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే వీఆర్ ఛార్జింగ్ అవర్ సెల్ఫ్. సో ఈ డైలీ ఫ్యామిలీలో ఉన్న ఉడుకుదొడుకులు అంటారు, ఏదో అప్స్ అండ్ డౌన్స్ అంటారు, అందరికీ కూడా ఏవో ఛాలెంజెస్ ఉంటాయి శోభ. సో ఈ చిన్న ప్రోగ్రామ్స్ వల్ల, మా గెట్ టుగెదర్ వల్ల మేము ఒక రకమైన ఏమంటారు, ఇది మమ్మల్ని మేము ఛార్జ్ చేసుకుంటున్నాం, ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా. ఇప్పుడు మనకి యోగా సెంటర్స్ చాలా ఉంటాయి, చాలా మంది చెప్తూ ఉంటారు. నీది ఎట్లా వాటికంటే డిఫరెంట్? సో నేను మా స్టూడెంట్స్ చెప్పిన ఫీడ్బ్యాక్ చెప్తా. వాళ్ళు ఏమంటారంటే, మేడం చాలా స్లోగా నిదానంగా మాకు ఇండివిజువల్ అటెన్షన్ ఇస్తూ మాకు ఏం కావాలో, యాక్చువల్లీ వాళ్ళు అదే అమ్మలాగా, ఒక అమ్మకి ఎలా అయితే చెప్పకుండానే నీడ్స్ తెలుస్తాయో మీరు వెంటనే ఇలా ఓరచూపుతో చూసి నేను కష్టపడుతున్నాను అనగానే వెంటనే మీరు మోడిఫికేషన్ ఇస్తారు. సో అగైన్ హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళకి రోజు ఎనర్జీ లెవెల్ సేమ్ ఉండదు, అప్ డౌన్ అవుతుంది. ఒక ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది, లేకపోతే ఆఫీస్లో బాస్ ఏదైనా అన్నాడు, స్టేట్ ఆఫ్ మైండ్ బాగుండనప్పుడు వాళ్ళు యోగాకి వచ్చినప్పుడు నేను ఈ ప్రాక్టీస్ డిజైన్ చేశాను, నేను 20 సూర్య నమస్కారాలు చేసి పంపిస్తానంటే కుదరదు. మన స్టూడెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ చూసి వాళ్ళ ఎనర్జీ లో ఉన్నారంటే నేను అప్పటికప్పుడు ప్రాక్టీస్ మారుస్తాను. అయితే చాలా మంది ఇప్పుడు కొంతమంది గబుక్కున తొందరగా బరువు తగ్గిపోవాలని వస్తారు. అంటే యోగా ఇవన్నీ ఏంటంటే జనరల్ ఫిట్నెస్ అనగానే బాగా లావ్ అయిపోయిన వాళ్ళు, అమ్మ నేను తొందరగా బరువు తగ్గాలి, కొంతమందికి ఆరోగ్యం నాకు తొందరగా ఇది చేస్తే నాకు అనే క్విక్ తొందరగా రిజల్ట్ రావాలనే దీంతో వస్తారు కదా. అప్పుడు మీరు ఎట్లా వాళ్ళ నీడ్స్ని ఎట్లా చేస్తావు? అంటే శోభ, అలా నాకు చాలా స్టూడెంట్స్ పోయారు. చాలా మంది వాళ్ళు లోపల కాలు పెడుతూనే వెయిట్ లాస్ ఎంత ఇస్తారంటారు. నేను మొహమాటం లేకుండా ఇవ్వనని చెప్తా. వెయిట్ లాస్ ఇవ్వను అంటే ఇస్తాను, కానీ దేర్ ఆర్ సర్టన్ టైం పీరియడ్ ఉంది. ఇప్పుడు వెయిట్ లాస్ ఎలా డిటర్మిన్ అవుతుంది? సపోజ్ థైరాయిడ్ ఉంది, పీసీఓడి ఉంది, ఇంకేదైనా హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఒళ్ళు వస్తూ ఉంటుంది. ఒళ్ళు వస్తున్నప్పుడు అది లాంగ్ టర్మ్ ప్లాన్. నాకు నెలలో 10 కిలోలు అంటే నేను అసలు ఎప్పుడు ఎస్ అనను. ప్లస్ నా దగ్గర వాళ్ళు గంట సేపు వస్తారమ్మా, తర్వాత 23 గంటలు వాళ్ళు ఏం తింటున్నారు, బయటికి వెళ్ళి బర్గర్లు పిజ్జాలు తినేసి మేడం నేను నీకు ఫీజు కట్టాను తగ్గలేదంటే, సో నేనేంటంటే ఒక కంప్లీట్ వాళ్ళకి హోలిస్టిక్ ప్లాన్ లాగా ఫాలో అప్ చేస్తాను. మీరు ఏం తింటున్నారు, నాకు 3-4 days మీరు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, బయట ఎన్నిసార్లు తింటారు, లేకపోతే ఎన్నిసార్లు తెప్పించుకుంటారు, ఇవన్నీ ఇన్ని క్వశ్చన్స్ వేసి హెల్త్ కండిషన్స్ అన్నీ అడిగేసరికి అప్పటికి వాళ్ళకి కొంత
రియాలిటీ చెక్లోకి వస్తారు. మేడం మీరు చెప్పినవన్నీ నిజం, నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఎందుకు 1 monthలో తగ్గలేనని. సో ఓపిక్గా 6 నెలలు 7 నెలలు 8 నెలలు వాళ్ళు టైం ఇచ్చి అప్పుడుదే ఏంటంటే శోభ అంత ఫాస్ట్గా తగ్గితే, అంత సడన్ డైట్లు, అంత సడన్ ప్లాన్లు చేస్తే అది వెంటనే అందే తొందరగా బౌన్స్ అవుతుంది. ఎందుకంటే ఒక రకంగా మాడగొట్టినట్టు చేస్తాం కదా, ఆపంగానే వాళ్ళు వెంటనే మళ్ళీ దే గో బ్యాక్ టు దేర్ క్రేవింగ్స్. సో అందుకని నా స్టూడెంట్స్ నా దగ్గర ఇప్పుడు 2011 నుంచి ఉన్నారమ్మా. అండ్ నౌ ఐ సీ దట్ వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. వెయిట్ మేనేజ్మెంట్ ఎవ్వరు అడగటం మానేశారు. వస్తారు ప్రశాంతతగా మైండ్ బాడీ బ్రెత్ వీటి కోసం చేసుకుంటారు. డైట్ వాళ్ళు టేక్ కేర్ తీసుకుంటారు. థైరాయిడ్ కానీ అవి ఇవి ఉంటే దానికి నీకు మెడికేషన్స్ అవి ఉంటాయి, అవి తీసుకోవాలి. కంప్లీట్గా యోగా చేస్తున్నానని ఆపటానికి లేదు, నీకు డోసేజ్ తగ్గుతుంది. కానీ కంప్లీట్లీ మన మెడికల్ స్ట్రీమ్ కాదని అన్ని యోగాతో చెయ్యలేము, అది రియాలిటీ, అది యాక్సెప్ట్ చెయ్యాలి. కొంచెం డిసిప్లిన్గా ఉంటే రిజల్ట్స్ వస్తాయి. కొన్నిటికి కంప్లీట్ క్యూర్ వస్తుంది కాదంటలా, కానీ హెల్త్ బట్టి ఆ కండిషన్ బట్టి ఆ దాన్ని బట్టి కొన్ని తగ్గుతాయి. కంప్లీట్ ఇరాడికేషన్ కొంచెం కష్టం. అది రాజీ బిఫోర్ యోగా అండ్ ఆఫ్టర్ యోగా చెప్పు. బిఫోర్ యోగా ఆఫ్టర్ యోగానా? బిఫోర్ యోగా జీరో అవేర్నెస్, తెలుగులో చెప్పాలంటే ఎరుకతో ఉండటం. ఇప్పుడు నీతో మాట్లాడేటప్పుడు నేను ఎలా కూర్చున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఒక చెవుతో నాది నేను వింటూ ఉంటాను. ఎక్కువ మాట్లాడుతున్నానా, తక్కువ మాట్లాడుతున్నానా, ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళని హర్ట్ చేసే ఉద్దేశంతో మాట్లాడుతున్నానా, లేకపోతే జాగ్రత్తగా. బిఫోర్ యోగా ఇవన్నీ లేవమ్మా, ఏం లేవు. ఎట్లా పడితే అలా తినేదాన్ని. ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్తే కూడా మిర్చి బజ్జీ జాంగ్రీ నుంచి స్టార్ట్. అదేదో వాడు నా కోసమే పెట్టినట్టు ఒక్క ఐటెం కూడా వదిలేదాన్ని కాదు. జీరో అవేర్నెస్. అసలు వెయిట్ పెరగటానికి కారణం అదే. నా ఫీలింగ్ ఏంటంటే ఇంట్లో ఇవన్నీ రోజు ఉండవు కదా, వచ్చిన ఒక రోజు నాకు పిచ్చి కాకపోతే ఒకరోజు అంత పెద్ద పొట్ట ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు కాంట్రరీ టు దట్ యోగాకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను వెళ్ళే పెళ్ళిళ్ళకి అప్పుడు లేదు, అయినా కూడా ఇప్పుడు వెళ్ళే పెళ్ళిళ్ళలో చాట్ సెక్షన్ ఉంటుంది, ఫ్రూట్ సెక్షన్ ఉంటుంది, దోశ సెక్షన్ ఉంటుంది, ఐస్ క్రీమ్ సెక్షన్ ఉంటుంది, బిర్యానీ, నార్త్ ఇండియన్ సెక్షన్, సౌత్ ఇండియన్ సెక్షన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సపోజ్ నేను పన్నీర్ బటర్ మసాలా నేను చెయ్యలేను, ఇంట్లో నేను ఎక్కువ చెయ్యను. అక్కడికి వెళ్ళి ఒక రోటీ తీసుకొని కొంచెం ఆ పన్నీర్ వేసుకొని, మిగతా ఇడ్లీ దోశ అవన్నీ నేను ఇంట్లో తినేవే, నేను సౌత్ ఇండియన్ని. ఏదైతే నేను తినలేను, ఇంట్లో రెగ్యులర్గా చెయ్యను, ఏదైతే నాకు టేస్ట్ చేయాలని ఆ ఒక్క సెక్షన్కి వెళ్ళి తీసుకొని వెనక్కి వస్తాను. సో ఈ కాన్షియస్నెస్ అంతా నీకు యోగాతో వచ్చింది. యోగాతో, అలాగే నీ దగ్గర నేర్చుకునే వాళ్ళకి కూడా వచ్చింది. చాలా బాగుంది రాజీ. ఈ పచ్చని పరిసరాలు, దాని మధ్యలో చక్కటి హాలు, అమృత వర్షం ఇలాగే అందరి మీద అమృతం కురిపిస్తూ మరింతగా ఎదగాలని కోరుకుంటున్నాను. తదాస్తు. థ్యాంక్ యూ శోభ.